చూసారా ఇది ఎలా ఉందో? ఈ దివాళీకి నేను డెకరేషన్ చేద్దామని చెప్పి ఈ క్రాఫ్ట్స్ చేశాను, వాల్ హ్యాంగింగ్స్ అనమాట. ఎలా ఉందండి? సో మీరు కూడా ఇలాంటివి చేద్దాం అనుకుంటున్నారా? ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడైతే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కలర్ షీట్స్, A4 షీట్స్ ఉంటాయి కదండి, డిఫరెంట్ కలర్ షీట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. చూడండి 7 సెంటీమీటర్స్ విడ్త్ ఉన్న స్ట్రిప్స్ని ఇలా కట్ చేసుకుంటాం. ఎనీ కలర్ ఆఫ్ యువర్ చాయిస్, టేక్ ద A4 షీట్ అండ్ కట్ ఇట్ ఇంటూ 3 పీసెస్. ఒక్కొక్క A4 షీట్కి 3 పీసెస్ వస్తాయి అన్నమాట 7 సెంటీమీటర్స్ విడ్త్తో. తర్వాత నేను ఇలా 2 స్ట్రిప్స్ తీసుకుని నేను ఏం చేశానంటే ఈ గోల్డ్ కలర్ టేప్ ఉంటుంది కదండి, దాన్ని ఇట్లా స్టిక్ చేశాను అనమాట. ఇలా వన్స్ అన్ని స్ట్రిప్స్కి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత 2 స్ట్రిప్స్ టుగెదర్ వీ హ్యావ్ టు అటాచ్. చూడండి ఇలా నేను అటాచ్ చేసేయబోతున్నాను. విత్ ద హెల్ప్ ఆఫ్ గమ్ ఐఎమ్ గోయింగ్ టు అటాచ్ దీస్ 2. అటాచ్ అయ్యే విధంగా, 2 కలిసే విధంగా నేను ఏం చేశాను, ఈ స్ట్రిప్స్ని యాడ్ చేశాను. ఓకే, స్టిక్ చేసేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే అబౌట్ 1 సెంటీమీటర్ విడ్త్, 1 సెంటీమీటర్ విడ్త్తో మనం ఇలా ఫోల్డ్ చేసుకుందాం. చూడండి ఇంత స్ట్రిప్ 2 and 4 మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకుందాం ఇలా. ఓకేనా, అబౌట్ 1 సెంటీమీటర్ విడ్త్ ఇలా స్ట్రిప్ని మనం 2 and 4 ఫోల్డ్ చేసుకుందాం చివరి దాకా. చేసి చూపిస్తాను. చూడండి ఇలా 2 and 4 చేసేసిన తర్వాత సో ఇలా ఫోల్డింగ్ అనేది వస్తుంది కదా, ఇలా ఫోల్డింగ్ అనేది వస్తుంది, రైట్? సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఈ 2 ఎడ్జెస్, ఇటువైపు ఎడ్జ్ ఇటువైపు ఎడ్జ్ 2 కూడా ఇలా స్టిక్ చేయబోతున్నాం. ఓకేనా, 2 కూడా ఇప్పుడు ఇక్కడ ఇట్లా విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లూ వీఆర్ గోయింగ్ టు స్టిక్ దీస్ 2 ఎడ్జెస్ లైక్ దిస్. నేను ఇలా స్టిక్ చేసేస్తాను. వన్స్ ఇది కొంచెం సేపు ఆరిన తర్వాత మనం ఏం చేస్తామంటే రివర్స్ చేసేసుకుంటాం, గోల్డ్ స్ట్రిప్ కనపడేది కదా. ఓకేనా, జస్ట్ ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఆరిన తర్వాత మనం ఏం చేయాలంటే రివర్స్ చేసుకోవాలి. ఇలా చూడండి ఫ్లవర్ వస్తుంది మధ్యలోకి, ఇట్లా మనము వీ హ్యావ్ టు పుల్ ఆల్ ద ఫోల్డింగ్స్ ఎట్ ద సెంటర్ అనమాట. ఇలా మనం సెంటర్లోకి మనం పుల్ చేసుకోవాలి ఆ ఫోల్డింగ్స్ అని. చూసారా ఎంత బాగా వచ్చిందో, కనిపిస్తుందా మీకు ఈ సర్కిల్ ఫ్లవర్? సో దీనికి ఇది ఇట్లా సర్కిల్గా నిలబడటానికి ఏం చేద్దామంటే ఒక స్మాల్ సర్కిల్ కార్డ్బోర్డ్స్ తీసుకొని మనము బ్యాక్ సైడ్ అంటించేసుకుంటాం. చూడండి ఎలా అంటించానో నేను ఒకసారి చూపిస్తాను, ఆల్రెడీ చేశాను కదా. చూడండి బ్యాక్ సైడ్ ఏమో కార్డ్బోర్డ్తో ఇలా స్టిక్ చేశాను, ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా గోల్డ్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా. సో మనకు కావాల్సిన సైజులో ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసేసుకున్నాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. చూడండి నేను ఇప్పుడు చేసిన సర్కిల్ ఫ్రేమ్ ఎంత బాగుందో. సో అవి 2 నేను స్టిక్ చేసేసి చూపిస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ లైట్ ఎలా వచ్చిందని అనుకుంటున్నారు కదా, మనకి ఈ ల్యాంప్స్ దొరుకుతాయి కదండి, వీటికి కూడా నేను ఏం చేశానంటే ఇలా గోల్డ్ స్ట్రిప్ అంటించేసేసి, మనకి డబల్ టేప్ ఉంటుంది కదా, చిన్న డబల్ టేప్ స్టిక్ తీసుకొని నేను ఏం చేశాను అంటే ఇలా స్టిక్ చేసేసాను. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇది ఒక్కటే చేశాను అనుకుంటున్నాను కదా, ఇంకా చాలా చేశాను, చూపిస్తాను చూడండి 1 by 1. చూసారా హౌ బ్యూటిఫుల్ దే ఆర్. టోటల్ 5 కలర్స్ చేశాను, ఫుల్ బ్రైట్ కలర్స్గా కనిపిస్తున్నాయి కదా. సో పేపర్స్ కూడా బ్రైట్గా ఉండాలని చెప్పి షాప్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను. గ్రీన్, హౌ బ్యూటిఫుల్ దే ఆర్. అండ్ దీస్ ఆర్ ఆల్ బ్లూస్ అండ్ దెన్ దీస్ ఆర్ ఆల్ ఎల్లోస్. ఇవన్నీ చేసేటప్పుడు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది, చాలా రిలాక్సేషన్గా కూడా ఉంటుంది. ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడుంది అలా అనుకోకుండా ఐ టుక్ టైమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. చాలా సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీగా మనం స్పెండ్ చేస్తాం ఇవన్నీ చేసినప్పుడు. అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా, సో ఐ ఫీస్ట్ అనమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఈసారి ఇలా ప్లాన్ చేశాను. హౌ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? ఒకసారి బాగుంటే కమెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే ఈ దియా అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో దియా, కలర్ఫుల్ దియా. అండ్ ఇక్కడ ఒకసారి నేను 3D ఫ్లేమ్ కూడా చేశాను, చాలా బాగుంది. కొంచెం టైం పట్టింది, అవుట్కమ్ అయితే చాలా బాగుంది. ఏమంటారు? మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా? రైట్,
ఏదైనా ఒక కలర్ షీట్ పేపర్తో మళ్ళీ ఒక 5 సెంటీమీటర్స్ విడ్త్ ఉన్న ఒక పేపర్ స్ట్రిప్ని మనం ఇలా కట్ చేసుకుంటాం. ఒక A4 షీట్కి ఒక 4 స్ట్రిప్స్ వస్తాయి అన్నమాట. వన్స్ పేపర్ స్ట్రిప్స్ కట్ చేసుకున్న తర్వాత ఇందాకట్లాగానే నేను గోల్డ్ టేప్ని ఇలా అంటించాను. అంటించిన తర్వాత ఇందాకైతే అబౌట్ 1 సెంటీమీటర్ మనం ఫోల్డ్ చేస్తాం కదా ఆ సర్క్యులర్ ఫ్రేమ్కి, దీనికి అంత అవసరం లేదనమాట. చిన్న స్ట్రిప్ చూడండి, హాఫ్ ఆఫ్ ద సెంటీమీటర్, ఆల్మోస్ట్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ద సెంటీమీటర్ మనం ఇలా స్ట్రిప్ని ఫోల్డ్ చేసుకుందాం. అగైన్ ఇది కూడా 2 and 4 ఇలా ఫోల్డ్ చేసేద్దాం. అంటే మీకు ఈజీగా మనం ఫోల్డ్ చేసి చూపించవచ్చు అని కొంచెం ముందే ఫోల్డ్ చేశాను ఇట్లా. సో ఇలా మనం 2 and 4 చేసేసుకున్నాం కదా. తర్వాత ఏం చేయాలంటే సేమ్ అగైన్ ఎడ్జెస్ మనము చూడండి చిన్న స్ట్రిప్ అండ్ ఈసారి కూడా మనకి ఇట్లాగే వచ్చింది రైట్. ఇంత విడ్త్ తీసుకున్నాక ఇందాకైతే మనం 2 స్ట్రిప్స్ యాడ్ చేసాం కాబట్టి టోటల్ ఇలా కలిపినప్పుడు మనకి సర్కిల్ వచ్చింది. బట్ ఇక్కడ ఓన్లీ 1 స్ట్రిప్పే కదా, అందుకని మనకి ఏమొస్తుంది అంటే సెమీ సర్కిల్ వస్తుంది. చూడండి సెమీ సర్కిల్. ఈసారి మనం ఎడ్జెస్ ఏమి కంబైన్ చేయక్కర్లేదు. ఇలా బ్యాక్ సైడ్ కార్డ్బోర్డ్ అగైన్ సెమీ సర్కిల్ తీసుకొని దీని అంతటిని హోల్డ్ చేసే విధంగా ఇలా సెమీ సర్కిల్ కార్డ్బోర్డ్ని నేను వెనకాల అంటించాను అనమాట. ముందు కూడా కనబడకుండా నేనేం చేశాను, అగైన్ గోల్డ్ కలర్ తీసుకొని అగైన్ సెమీ సర్కిల్ తీసుకొని అక్కడ అంటించేసాను. అప్పుడు మనకి ఈ దియా పార్ట్ రెడీ అయిపోతుంది. 3D ఫ్లేమ్కి ఏం చేశానంటే ఒక రెడ్ కలర్ని తీసుకొని 8x8 స్క్వేర్ కట్ చేసుకున్నాం. అండ్ ఎల్లో కలర్ని తీసుకొని 6x6 ఇలా కట్ చేసుకున్నాం. 2 డిఫరెంట్ అనమాట. జనరల్గా మనకి ఫ్లేమ్ అంటే రెడ్ అండ్ ఎల్లోనేగా యూజ్ చేస్తాం. అఫ్కోర్స్ ఆరెంజ్ కూడా యూజ్ చేయొచ్చు. ద కలర్ చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ ఏంటంటే 8x8 రెడ్ కలర్ పేపర్ స్క్వేర్ పేపర్ అండ్ ఎల్లో కలర్ 6x6 స్క్వేర్ పేపర్ తీసుకొని ఇలా మధ్యలో స్టిక్ చేసేసాను అనమాట. చాలా ఈజీ అంటే కొంచెం టైం అయితే పడుతుంది, బట్ చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి. మనం ఇట్లా స్టిక్ చేసేసుకున్నాం కదా 2 కలర్ షీట్స్ స్క్వేర్ షీట్స్, మధ్యలోకి ఇలా ట్రయాంగిల్గా కట్ చేస్తున్నాను. చూడండి మధ్యలోకి ఇలా ట్రయాంగిల్గా కట్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నాను అంటే అగైన్ ఫోల్డింగ్స్, అంటే ఈసారి అన్ని ఫోల్డింగ్స్ అనమాట ఎక్కువ. ఇలా ఎల్లో కలర్ పైకి వచ్చే విధంగా స్మాల్ విడ్త్తో నేను ఇలా ఫోల్డ్ చేశాను ఫస్ట్. చూడండి ఇదేలా ఫ్లేమ్ అవుతుందనే కదా, చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా ఫస్ట్ మనము ఫోల్డ్ చేసేసుకున్నాం కదా చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. తర్వాత ఏం చేయాలంటే మిడిల్లో ఫింగర్ ఇలా ప్రెస్ చేసి ఇవి రెండింటిని అటాచ్ చేయాలి గ్లూతో. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇక్కడ ఈ గమ్తో మనం దీన్ని స్టిక్ చేసేస్తాం. ఓకే, ఇలా ఇవి ఇటువైపు గ్లూ అప్లై చేసి మనం ఇలా అంటించేసేస్తాం అనుకోండి. చూడండి హౌ బ్యూటిఫుల్ 3D ఫ్లేమ్ ఈజ్ రెడీ కదా. దీన్ని మనం ఇలా ప్రెస్ చేసేసి ఇక్కడ అంటించేసేస్తాం. అప్పుడు దియాస్ రెడీ అయిపోతాయి. ఎన్ని చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే చూడండి ఎన్ని కలర్స్ చేశానో, యూనిక్గా ఉన్నాయి కదా కలర్స్ అన్నీ. చూడండి యూనిక్గా ఉన్నాయి. ఏం చేశానంటే టోటల్ 6 కలర్స్ చూజ్ చేసుకొని చేశాను. ఏ కలర్ దియా బాగుందో కమెంట్ చేయండి. ఓకే, చేసేటప్పుడు చాలా అటెన్షన్ పే చేసి చేశాను అనమాట. అసలు చాలా బాగా అనిపించింది చేసేటప్పుడు. చూడండి ఎంత ఫోల్డింగ్ డీటెయిల్డ్గా వచ్చిందో. ఫ్లేమ్ కానీ కింద సెమీ సర్కిల్ గోల్డ్ కలర్ కానీ చూడండి. ఇలా కొంచెం నిలవాలి అంటే ఇలా సర్కిల్ షేప్లో అయినా మనం కట్ చేసుకొని వెనకాల ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా నిలుస్తుంది అనమాట. అండ్ ఒక్కోసారి మనకి ఈ ఎడ్జెస్ కూడా క్లియర్గా ఉండాలి అంటే మనం ఇలా స్టిక్ కూడా చేసేసుకోవచ్చు. చూడండి చిన్న స్టిక్ తీసుకొని స్టిక్ చేసేసాను. సీ హౌ బ్యూటిఫుల్ దే ఆర్. అసలు ఏం చేశాను అనుకున్నారు, వాల్ హ్యాంగింగ్ లాగా చేశాను. అండ్ ఇంకా ఏం చేశానంటే ఇట్లా గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ తీసుకుని సర్క్యులర్ షేప్స్ డిఫరెంట్ సైజెస్ తీసుకుని ఇలా స్టిక్ చేశానండి. ఇదేమో ఊల్ తెలుసు కదా, ఉలెన్ థ్రెడ్. అండ్ ఒక దియా అంటించేసేసాను. చూడండి వెనకాల పేపర్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, పేపర్ టేప్స్ ఉంటాయి కదా, సో వాటితో నేను ఇలా అంటించాను అనమాట. అండ్ ఒకటి ఏమో సర్కిల్ ఒకటేమో దియా వస్తే పార్టీషన్ కరెక్ట్గా ఉండి దియాస్ అనేవి హైలైట్ అవుతాయి అన్నమాట. చూడండి అండ్ లాస్ట్లో ఈ ఉలెన్ హ్యాంగింగ్ ఎలా చేశానో అనుకుంటున్నారా,
అది కూడా జస్ట్ చూపించేస్తాను. సో లెన్ హ్యాంగింగ్స్ అనమాట. ఏం చేశానంటే ఇలా ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఊల్ తీసుకొని ఇంత సైజులో మనకి తిలకాలు ఉంటాయి కదండి, జస్ట్ ఏం చేశాను ఇలా సర్కిల్స్ వేసుకోవాలి. ఒక 15 సర్కిల్స్ వేసుకున్న తర్వాత దీని నుంచి బయటికి తీసేసి ఇలా వస్తుంది మనకి. సో మధ్య మధ్యలో నేనేం చేశాను, థ్రెడ్తో హుల్డ్ వేసేసాను. ఇలా 4 పార్టీషన్స్ లాగా వచ్చాయి. అండ్ ఈ గ్రీన్ కలర్ది ఏం చేశాను అనుకుంటున్నారు, జస్ట్ ఒక మనకి 2 ఫింగర్స్తో అయినా మనము ఇట్లా రౌండ్ ఇట్లా చేసేసుకోవాలండి. చూడండి ఇలా 15 రౌండ్స్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ చూపిస్తాను చూడండి. 15 రౌండ్స్ అట్లా వేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి యూనిఫామ్గా ఇలా వస్తుంది కదా బంచ్. ఇక్కడ కూడా నేనేం చేశాను, మధ్యలో థ్రెడ్తో కట్టేసేసి ఇటువైపు కట్ చేసుకుంటే మనకి ఇలా చివరికి ఒక బంచ్ లాగా వస్తుంది అనమాట. సో అలా లాస్ట్లోది నేను ఇలా చేశాను. అండ్ తర్వాత రెడ్ కలర్ ఊల్ తీసుకొని నేను అంటించేసాను కదా, ఒక్కసారి మీకు హ్యాంగింగ్ మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ కూడా నేను మా ఫ్రెండ్ కలిసి చేసామన్నమాట. హ్యాంగింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. చూడండి ఇలాంటి షీట్స్ మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 1.5 సెంటీమీటర్ స్ట్రిప్ ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా 2 and 4 ఫోల్డింగేనండి, ఇందాక చూసాం కదా అలాంటి ఫోల్డింగే. ఇలా 2 and 4 ఫోల్డ్ చేస్తే ఇలా మనకి స్ట్రిప్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మిడిల్లోకి ఇలా చూసుకోండి, మిడిల్లోకి ఫోల్డ్ చేయండి ఇట్లాగూ. అండ్ ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని మనం ఫస్ట్ ఈక్వల్ చేసేసుకుందాం. సో దట్ కొంచెం లెంత్ అనేది తగ్గిన తర్వాత మనకి ఈక్వల్గా వస్తుంది అనమాట. చూడండి ఈక్వల్గా కట్ చేసేసుకుందాం. ఇలా ఈక్వల్గా కట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక కరువులాగా రానిద్దాం, ఒక మొగ్గలాగా రానిద్దాం అనమాట. చూడండి. అయితే అప్పుడు మనం ఈ రెండింటిని మనం స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి, ఈ రెండింటిని ఇలా స్టిక్ చేసుకొని దీన్ని కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకోవడం ఇలా. ఓకే, ఒక పెద్ద సర్కిల్ ఫ్రేమ్ రావాలి అంటే ఇలాంటివి కనీసం 3 అన్నా చేయాలన్నమాట. కలిపి అంటించి నేను ఒకసారి చూపిస్తాను, ఓకేనా. 3 స్టిక్ చేస్తే ఇలా వచ్చేసింది, ఒక పెద్ద సర్కిల్ ఫ్రేమ్ రెడీ అయిపోయింది. బాగుంది కదా. టోటల్ 4 చేసేసాము. చెప్పాను కదా మా ఫ్రెండ్ నేను చేస్తున్నామని, తనకి 2 నాకు 2 అనమాట. సో ఇది తర్వాత ఏం చేస్తాం, దియాస్ అంటిస్తాము, తర్వాత హ్యాంగింగ్స్ కూడా అంటిస్తాము. అన్నీ అంటించినాక ఒకేసారి చూపించేస్తాను. ఇలా చేసుకుంటే ఏంటంటే డోర్కి అటువైపు ఇటువైపు వేసుకుందామని చెప్పి చేస్తున్నాం అనమాట. చూడండి ఈ బిగ్ ఎల్లో సర్కిల్కి ఇలా ఒకటి రెడ్ కలర్ దీపం అంటించాను అండ్ 3 హ్యాంగింగ్స్ కూడా పెట్టాను అనమాట. ఇట్లా ఇదేంటంటే గుమ్మానికి అటువైపు ఇటువైపు మనము స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి మా వీడియో, క్రాఫ్ట్స్ వీడియో. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి నేను మా ఫ్రెండ్ చేస్తూ ఉంటే అయ్యాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో దీవాళీ రోజున ఎలా డెకరేట్ చేసామనేది వేరే వీడియో చూస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ.